హలో ఎవరివన్. ఫస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి కాగ్నిజెంట్లో ఉంది. ఇది నాన్ వాయిస్ ప్రాసెస్. ఓకే, ఇది 19th రోజు ఉంది, 10 AM to 12 PM. నారకం కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఆ, చూసుకోండి జాబ్ ఎలైడ్స్. ఎంఎస్ ఆఫీస్ రావాలి కన్ఫామ్గా. ఓకే, ఎందుకంటే ఇది నాన్ వాయిస్ ప్రాసెస్ కాదు. ఓకే, రీసెంట్గా పాస్ అయిన ఫ్రెషర్స్ ఎవరైనా సరే వెళ్ళొచ్చు, దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. చూసుకోండి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి, వర్కింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, దాన్ని బట్టి చూసుకోండి. వెళ్ళే వాళ్ళు ఒకటి రెజ్యూమ్ అండ్ ఒకటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళండి. ఓకే ఓకే, చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, చూసుకోండి. జూనియర్ ఇంజనీరింగ్ అంటే ఇది ఏం లేదండి, మ్యాపింగ్ ఇది. ఓకే, ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను, మ్యాపింగ్ అండ్ జేఎస్. ఓకే, మ్యాపింగ్ గురించి ఇది జూనియర్ ఇంజనీరింగ్ తీసుకున్నది. ఇది 20th and 22nd ఉంది, 10 AM to 4:30. ఇది విఠలరావు నగర్, హైటెక్ సిటీలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి, మ్యాపింగ్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళండి. ఓకేనా, దీనికి శాలరీ మెన్షన్ చేశారా? శాలరీ ఇక్కడ ఇచ్చాడు చూసుకోండి, 50,000 నుంచి 2.25 LPA. ఎవరైనా మ్యాపింగ్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి విప్రోది, ఇది వాయిస్ అండ్ నాన్ వాయిస్ 2 రోల్స్ ఉన్నాయి. ఎవరికైనా టెలికమ్యూనికేషన్ సైడ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి విప్రోలో. ప్యాకేజ్ కూడా 2 to 3.25 LPA ఉంది. 18th and 19th December వాక్ ఇన్ ఇంటర్వ్యూ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది, వెళ్ళండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంది వాక్ ఇన్ ఇంటర్వ్యూ, అడ్రస్ చెక్ చేసుకోండి, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు. ఇక్కడ క్యాండిడేట్స్ చూసుకోండి, ఎనీ గ్రాడ్యుయేట్, ఎవరైనా వెళ్ళచ్చు గ్రాడ్యుయేట్, కాకపోతే డాక్యుమెంట్స్ ఉండాలి, PCCMM, రొటేషనల్ షిఫ్ట్స్ అంట వర్కింగ్ది. ఓకే, MBA క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అంట. ఓకే, చూసుకోండి, అన్ని డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు. ఎక్సెల్ రావాలి, ఎక్సెల్ ఉంటే బెటర్. నాన్ వాయిస్కి అయితే ఎక్సెల్ కన్ఫామ్గా రావాలి. ఓకే, 22 నుంచి 24 బ్యాచెస్ వరకు అందరు ఎలిజిబుల్ ఉన్నారు. ఓకే, 5 days వరకు 2 డేషన్స్ ఉంటాయి. ఇక మీరు తీసుకెళ్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఒకటి రెజ్యూమ్, ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒకటి ఆధార్ కార్డ్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే పే స్లిప్స్, PFs ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్స్ పైన సరిపోతాయి 4. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది CS డిపార్ట్మెంట్, ఇది మెకానికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే బీటెక్లా. ఓకేనా, క్వాలిఫికేషన్ బీటెక్ అండ్ మెకానికల్ అండ్ కెమికల్. ఓకే, బీటెక్లో మెకానికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు ఇది ఎలిజిబుల్ ఉందండి. ఓకే, అడ్రస్ అన్ని చెక్ చేసుకోండి, JT కూకట్పల్లి, హైదరాబాద్. ఓకే, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మెకానికల్ అండ్ కెమికల్ స్టూడెంట్స్కి వెళ్ళండి. ఎంఎస్ ఆఫీస్ కూడా వచ్చి ఉండాలంట, మెన్షన్ చేస్తారు, చూసుకోండి. ఓకే, MBA మార్కెటింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. 22nd రోజు. ఓకే, మెకానికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఇది టెక్నికల్ సపోర్ట్ రోల్ అండి. రీసెంట్ టెక్నికల్ సపోర్ట్ రోల్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ప్యాకేజ్ కూడా 3.75 to 5 LP బాగానే ఇస్తున్నారు. అండ్ టెక్నికల్ సైడ్ వెళ్దాం అని వెయిట్ చేస్తున్న వాళ్ళు, టెక్నికల్ సైడ్ జాబ్స్ రాకపోతే BPO సైడ్ షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరుంటే టెక్నికల్ సపోర్ట్ రోల్కి వెళ్ళండి, కొంచెం హెల్ప్ అవుతుంది మీకు. మరి BPOకి వెళ్ళకుంటే టెక్నికల్ సపోర్ట్ రోల్కి వస్తే కొద్దిగా హెల్ప్ అవుతుంది మీ ఫ్యూచర్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. ఇది హైటెక్ సిటీలో ఉంది, వాక్ ఇన్ ఇంటర్వ్యూ, అడ్రస్ చెక్ చేసుకోండి. ఓకేనా, ఎవరికైతే క్యాండిడేట్స్కి ఈ సర్టిఫికేషన్స్ ఉంటే ప్లస్ అవుతుంది. MCP, MSITP, MSCA ఈ సర్టిఫికేట్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఓకేనా, టెక్నికల్ సపోర్ట్ రోల్ అండి. ఇది 18th రోజు ఉంది, అంటే రేపే 10 AM to 3 PM. ఓకే, ఎనీ గ్రాడ్యుయేషన్. ఓకే, ఇవన్నీ చూసుకోండి, ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్, ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ వస్తే సరిపోతుందండి ఇవన్నిటికి. ట్రబుల్ షూటింగ్ కూడా అవన్నీ బేసిక్, నెట్వర్కింగ్ ఇవన్నీ ట్రబుల్ షూటింగ్ ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. IT సపోర్ట్ ఇది. ఓకేనా, ఎవరికైనా సరే టెక్నికల్ సైడ్ వద్దాం అనుకుంటే స్కిల్స్ ఇప్పుడు పుల్ చేసుకుంటూ ఉంటే అప్పటి వరకు BPO చేద్దాం అనుకున్న వాళ్ళకు టెక్నికల్ సపోర్ట్ ఇది బెటర్ అండి. లాస్ట్ అండి, BSc కెమిస్ట్రీ ఫర్ ల్యాబ్ కెమిస్ట్రీ అంట. ల్యాబ్ కెమిస్ట్రీస్కి ఎవరైనా B.Pharma స్టూడెంట్స్ కానీ ఉంటే చూడండి. ఇది 18 నుంచి 20 December వరకు ఉంది. ఫ్రెషర్స్కి అండి, ఇది ఉప్పల్లో ఉంది. యా, ఓకే, క్వాలిఫికేషన్ వచ్చి BSc ఎన్విరాన్మెంట్ కానీ, BSc కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, డిప్లొమా ఇన్ కెమికల్ కానీ ఇలా చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే అండి. 12K బై హ్యాండ్ అంట, ఆల్ డిడక్షన్స్ కట్టుకోవాలి. బెనిఫిట్స్ వచ్చి ESI, PF ఉంది, వర్కింగ్ షీట్ BNC. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నంబర్ అండ్ మెయిల్ మెన్షన్ చేస్తారు, దానికంటే మెయిల్ తీసుకోండి. ఓకే,
మెయిల్ చేసి వాట్సాప్ చేయకుండా డైరెక్ట్ కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ అడ్రస్ మెన్షన్ చేశారు కాబట్టి క్లియర్గా డేట్ అండ్ అడ్రస్ మెన్షన్ చేసినప్పుడు క్లియర్గా వెళ్ళచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.